ఈ మధ్య ఆడవాళ్ళు మొగుళ్ళనే చేసేస్తున్నారు. మొగుళ్ళు కూడా పెళ్ళాలకి నరకం చూపిస్తూ ఎదురు తిరిగితే క్షణికావేశంలో చంపేస్తున్నారు. అంటే మొగుళ్ళు బ్లూ డ్రమ్స్ కి, భార్యలు బస్తా సంచులకి, నది ప్రవాహాలకి బలైపోవడానిక పెళ్లిళ్ళు చేసుకునేది. అసలు ఎక్కడ తప్పుతున్నారు ఈ భార్యాభర్తలు? ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. మెయిన్ గా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు గెలవాలనుకుంటున్నారు, కానీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని గెలిపించాలని అనుకోవట్లేదు. ఒకరి మీద ఒకరు 24 గంటలు ఒకరి మీద ఒకరు గెలవాలనుకుంటే గనక ఏ ఒక్క జంట కూడా మనశ్శాంతిగా బతకలేదు. ఇద్దరు నేనా నువ్వా అని కాదు, కుటుంబాన్ని నిలబెడదామా లేదా అని ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నా, భార్య దగ్గర భర్త తగ్గినా నామూషి కాదు, భర్త దగ్గర భార్య తగ్గినా కూడా అదేం తలవంపులు కాదు. కొన్నిసార్లు తగ్గితే తప్పేమున్నది? మన అమ్మా నాన్నలు, తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా తగ్గి సంసారాలు సాగించిన వాళ్ళే కదా. రెండో కారణం వచ్చేసి, ఈ రోజుల్లో మితిమీరినటువంటి స్వేచ్ఛ అనేది ఈ వివాహ వ్యవస్థకి పెనుభూతంలా మారిపోయింది. పెళ్ళై 2 నెలలు కూడా కాదు, వాదించుకుంటా ఉంటారు. మాటకి మాట పెద్ద ఫిలాసఫర్స్ లాగా వాదించుకుంటా ఉంటారు. నా పాయింట్ కరెక్టా, నీ పాయింట్ కరెక్టా అని. ఏమన్నంటే ఫ్రీడమ్ అని పేరు పెడుతున్నారు, ఇండివిజువాలిటీ అని పేరు పెడుతున్నారు. ఇందుకోసమా ప్రీ వెడ్డింగ్ షూట్లని, గ్రాండ్ రిసెప్షన్స్ అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునేది? ఇందుకోసమా? అన్నీ అనుకున్న టైంలోనే జరిగిపోవాలి, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు వచ్చేసేయాలి. ఆ మైండ్ సెట్కి అలవాటు పడిపోతున్నారు. ఏమన్నంటే ఇండివిజువాలిటీ, మితిమీరిన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ ఎక్కువైపోయే కదా పరాయివాడి వ్యామోహంలో పడి మొగుణ్ణి వేసేసేదాకా పోయేది. అంటే పరాయివాడు ఎక్కువైపోయాడమ్మా నీకు? వాడు నీ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఆరాట పడేవాడా? నీ పిల్లల భవిష్యత్ ఆలోచించేవాడా? బయట వాళ్ళ అవమానాలన్నీ తట్టుకొని నీ కుటుంబం కోసం నిలబడేవాడా? ఇవన్నీ చేసేది ఎప్పటికైనా నీకు తాలి కట్టినవాడే, అదొకటి గుర్తుంచుకో. మగవాళ్ళకు కూడా చెప్తున్నా, పరాయి దాని వ్యామోహంలో పడ్డావా, అది ఎంత అందగత్తైనా కానీ బాధ్యత గల నీ భార్య ముందు అణువంతైనా కూడా సరిపోదు. నీ ఇంటి కోసము పని మనిషిలా మారేది నీ భార్య. నీకు, నీ పిల్లలకు 24/7 365 డేస్ పనులు చేసి పెట్టేది నీ భార్య. మీకేమైనా అయితే తల్లడిల్లిపోయేది నీ భార్య. అంటే ఆలోచించి అక్కర్లేదా? తప్పట్లేదు. ఏంటో విచ్చలవిడిగా అయిపోయినా ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇదంతా మాట్లాడుకోవాల్సి రావడం అనేది కూడా మన యొక్క దౌర్భాగ్యమే. నిజంగా ఆ టైం వచ్చింది, ఏం చేద్దాం? స్వేచ్ఛ అనే పేరుతో మితిమీరిన స్వేచ్ఛను కోరుకుంటూ, ఇది నా జీవితం, నా స్వేచ్ఛ, నా ఇండివిజువాలిటీ అనుకుంటూ వెళ్తే, అలాంటి ఆలోచనలు కుటుంబానికి ఒక విధ్వంసాన్ని మిగిలిస్తాయి తప్ప నిర్మాణాన్ని ఇవ్వలేవు. గుర్తుంచుకోవాలి. నువ్వు స్వేచ్ఛగా చేసే పనులు నీ భార్య కూడా ఓకే సరేలే అనేలా ఉండాలి. నువ్వు స్వేచ్ఛగా చేసే పనులు నీ భర్త కూడా ఓకే సరేలే అనే విధంగా ఉండాలి. అది మీ ఇద్దరు, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం బాధ్యతగా వ్యవహరిస్తే గనక జరుగుతుంది. అలాంటి స్వేచ్ఛను కోరుకోండి, తప్పులేదు. ప్రతి భార్య భర్త బాధ్యతతో ఉంటే ప్రపంచమే బాధ్యతతో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ కి సవినయంగా ఒక విషయం చెప్తున్నాను. మీ మధ్యలో గొడవ అయితే ఇతరులకు చెప్పి మూడో వ్యక్తులుగా వాళ్ళను మీ మధ్యలోకి తీసుకురాకండి. అందులో కొంతమంది మీరు చెప్పితే నమ్మరు, కానీ అందులో కొంతమంది మీ గొడవని వాళ్ళ 24 గంటల ఎంటర్టైన్మెంట్ గా మార్చుకుంటారు. ఇలా చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వస్తే గనక 99.9% మీ ఇద్దరి మధ్య పరిష్కారం అయ్యేలాగా చూసుకోండి. ఇది అక్షర సత్యం, రాసి పెట్టుకోండి. మీకు మరీ ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత గొడవలు అయినాయి అనుకోండి, ఓ 3 రోజులు కామ్ అయిపోండి. అంత పీక్ స్టేజ్ లో ఎమోషన్ ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకండి, నోరు జారకండి, మాటలు జారకండి. 3 రోజులు కామ్ అయిపోండి. కాలానికి కూడా కొంత సమయం ఇవ్వాలి మనం. కాలం ప్రతి దాన్ని మార్చేస్తుంది, ప్రతి దాన్ని మాన్పేస్తుంది. అంతవరకు మీరు ఓపికగా ఉంటారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పెళ్లిల్లో ప్రమాణాలు చేసుకునేది కొట్టుకోవడానికో చంపుకోవడానికో కాదు కదా, పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి కాదు కదా. ఇక్కడ మీ ఈగోలే ఎక్కువైపోతున్నాయా? ఇంకో విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. అరే, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి గురించి ఒకరు బ్రతకాలి, కానీ సొసైటీ గురించి బ్రతకడం ఏంది నాకు అర్థం కాదు. అందుకే కదా ఈ మనశ్శాంతి లేకుండా ఇద్దరి మధ్యలో గొడవలు. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, వీళ్ళు భూములు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయి, వీళ్ళ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. ఏం పంచాయతీ ఇదంతా? అవతలి వ్యక్తులకు కూడా, మీ ఇంటి పక్క ఇంటి వెనక వ్యక్తులకు కూడా మీకన్నా ఎక్కువ కష్టాలే ఉంటాయి, కాకపోతే అవి వేరుగా ఉంటాయి కావచ్చు. ఈ చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవద్దా? ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు? ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అరే, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు అనుకున్నప్పుడు చాలా దారుణంగా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు. అదేందో నాకు అర్థం కాదు. భార్య అంటే భర్త పడట్లేదు, భర్త అంటే భార్య పడట్లేదు. ఒక చిన్న మాట ఏమన్నా అన్నా కూడా అవమానంగా తీసుకుంటున్నారు. ఆఫీస్లో బాస్ అంటే ఏం తప్పు లేదు, బయట ఫంక్షన్లో ఇంకెవరో నిన్నేదో అంటే ఏం తప్పు లేదు. మళ్ళీ వాళ్ళతో మాటలు కలిపేసుకుంటూ మాట్లాడతావు. కానీ 24 గంటలు కలిసి ఉండే మీరు ఒకరిని మాట అంటే పడట్లేదు. పడితే ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. పడితే ఏమవుతుంది? మీ ఇల్లు కదా, మీ 4 గోడల మధ్యలో జరిగేది కదా, మీరిద్దరే కదా కలిసి ఉండేది రేపటి నుండి. నీ భార్య నిన్నో మాట అంటే అవమానమా, ఇన్సల్టా, రాత్రంతా నిద్రపోవా? ఎందుకంత డీప్గా ఫీల్ అవుతున్నావు? రగిలిపోతున్నారు, రెవెంజ్ల వరకు పోతున్నారు. అంత మాత్రానికేనా ఈ పెళ్లిళ్ళు చేసుకునేది?
మన ఇళ్లలో 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన మన అమ్మా నాన్నలను కానీ తాత ముత్తాతలను కానీ ఇలాగ ఆ జంటలు ముసలి జంటలను చూడండి, ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు, అరుచుకుంటూనే ఉంటారు, కలిసి ఉంటూనే ఉంటారు. అరే మనం ఇన్ని డిగ్రీలు ఇంత చదివి ఇంత టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి అంతరిక్షంలోకి శాటిలైట్స్ కూడా పంపించేస్తున్నాం మనము, వాళ్ళకున్న జ్ఞానం మనకు లేదా? ఏమవుతుంది సొసైటీ నాకు అర్థమైతలేదు. మన ఆలోచన ధోరణి ఎక్కడి దాకా వెళ్తుంది? ఎంత షార్ట్ టెంపర్ తయారైతున్నాం మనం, నాకు అర్థమైతలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట మాట అనుకున్నప్పుడు డీప్ గా తీసుకోకండి. ఇదంతా వెరీ కామన్. ఇప్పుడు తిట్టుకున్నా మీరే, రేపు కలిసి ఉన్నా మీరే కాదా? మీ ఈగో వరకు దాన్ని తీసుకెళ్ళకండి, మీ ఈగో వరకు దాన్ని తీసుకెళ్ళకండి. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మన అమ్మా నాన్నలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహనం మన దగ్గర ఏది, ఎక్కడుంది? ఒక అవేర్నెస్ అనేది మనం మాట్లాడుకోవాలి కదా, అవేర్నెస్ అనేది స్ప్రెడ్ కావాలి కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు ఈ సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి అవసరం అనుకుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసి మీ చేతులతో నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఈ విధ్వంసాలన్నిటికీ కారణాలు ఏంటో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.